లా అండ్ ఆర్డర్తో ఎవరైనా చెలగాటమాడినా, ఆడపడుచుల తాలూకా భవిష్యత్తుతో కానీ వాళ్ళ తాలూకా జీవితాలతో ఎవరైనా చెలగాటమాడినా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ పాటించాల్సి వస్తుంది. రపరప ఎలా నరికేస్తామన్నటువంటి బోర్డులు ఇచ్చి ఆ యువతకు తీసుకున్నారనంటే ఏ యువత ఈరోజు ఆదర్శంగా ఉన్నారు, ఏ లీడర్కి ఫాలో అయ్యే యువత ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది స్పష్టంగా ఈరోజు కనబడుతుంది. యువత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈరోజు హెచ్చరిక తెలియజేస్తున్నాను. ఎందుకనంటే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తిగా వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి కూడా, ఎమ్మెల్యేలకి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉండేటటువంటి అందరి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా సుపరిపాలనకి తొలి అడుగు అనేటటువంటి కార్యక్రమంతో మళ్ళీ ఒక నెల రోజుల పాటు ప్రజల్లోకి ఇంటింటికి వెళ్ళాలని చెప్పి అయితే ఆదేశించడం జరిగింది. అయితే ఆదేశించిన విధంగానే ఎక్కడ చూసినా సరే ప్రస్తుతం సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తమ యొక్క క్యాడర్తో కలిపి పల్లెల్లో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం కదా, ప్రస్తుతం మనం కూడా కొల్లివలస గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమదలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఇద్దరు కూడా ప్రస్తుతం సుపరిపాలన తొలి అడుగులు అయితే ఇంటింటా తిరుగుతున్నారు. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఏడాది కాలం మీద ఏం చెప్తారు, అదేవిధంగా సుపరిపాలన తొలి అడుగులో ఇంటింటికి వెళ్ళేటప్పుడు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో ఉండేటటువంటి వివిధ రాజకీయ పరిస్థితుల మీద కూడా ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో వైసీపీ చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్డ్ అంటూ మళ్ళీ ఒక కార్యక్రమం చేస్తామంటున్నారు. దీని మీద ఏమంటారు? వాళ్ళకి ప్రతిపక్షంలో ఉంటూ ఏం చేయాలో తోచక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అసలు మాట్లాడాల్సింది ఈ యొక్క కార్యక్రమం గురించి కాదు, కానీ నిన్ననే జరిగినటువంటి సంఘటన మహిళల్ని ఏ రకంగా వాళ్ళు ఇంకా దూషిస్తున్నారు, ఎంత అనరాని పదజాలంతో వాళ్ళందరినీ కూడా కించపరుస్తున్నారు అనేది ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం. ప్రజలు బుద్ధి చెప్పే విధంగా వాళ్ళకు 11 సీట్లకు పరిమితం చేసినా సరే వాళ్ళు ఇంకా జ్ఞానోదయం చేసుకోకుండా అదే పద్ధతిలో రాక్షసత్వంగా మహిళల్ని ఈరోజు దూషించే విధంగా, శవాలతో రాజకీయాలు చేసే విధంగా ఇప్పటికీ కూడా అలా చేస్తున్నారనంటే వాళ్ళని బ్రహ్మదేవుడు కూడా మార్చే పరిస్థితి లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ తాలూకా చావు వాళ్ళే కోరుకునే విధంగా ఈరోజు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అనవసరం. ఈరోజు పాజిటివ్ పాలిటిక్స్తో తెలుగుదేశం పార్టీ చేస్తుంది, దాని మీదే మేము దృష్టి పెడుతున్నాం. టీడీపీ వాళ్ళకి ఒకప్పుడు యువత బాగా అట్రాక్ట్ అయిన పార్టీ ఎప్పటికీ కూడాను, అయితే ఇప్పుడు మాత్రం వైసీపీకి యువత అట్రాక్ట్ అవుతుంది అంటున్నారు. ఇది వాస్తవం? నిజంగా టీడీపీకి యూత్ ఫాలోయింగ్ తగ్గిందంటారా? ఎక్కడా లేదు. ఈరోజు నారా లోకేష్ అన్న గారి తాలూకా ఆధ్వర్యంలో రాష్ట్రంలో యువత కాదు, దేశంలో యువత కూడా ఈరోజు ఆయన ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ఈరోజు అట్రాక్ట్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీకి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా చెప్పారు, లోకేష్ అన్న గారిని చూసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఆదర్శంగా తీసుకోవాలి యోగాంధ్ర కార్యక్రమం ఎలా చేశారని. ఈరోజు ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులు ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయనలాగా ఒక పోరాట పటిమతో ఈరోజు ముందుకు వెళ్ళాలని అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, చేస్తూనే ముందుకెళ్తారు. కానీ ఎవరైనా ఒకరిద్దరు యువత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈరోజు హెచ్చరిక తెలియజేస్తున్నాను. ఎందుకనంటే వాళ్ళతో చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, తెలుగుదేశం జనసేనతో పార్టీతో ఫాలో అయిన యూత్ మనం చూసుకుంటే అందరూ ఉద్యోగాలు ఎలా తెచ్చుకోవాలి, ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఎలాగో మనం తెచ్చుకోవాలి, లేకపోతే గ్రామంలో మనం ఎలా మెరుగైన అవకాశాలు సృష్టించుకోవాలని ఆలోచిస్తున్నారు. ఒక పక్కన వాళ్ళ దగ్గర యువత ఎలా ప్రభావితం చేస్తున్నారనంటే రపరప ఎలా నరికేస్తామన్నటువంటి బోర్డులు ఇచ్చి ఆ యువతకు తీసుకున్నారనంటే ఏ యువత ఈరోజు ఆదర్శంగా ఉన్నారు, ఏ లీడర్కి ఫాలో అయ్యే యువత ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది స్పష్టంగా ఈరోజు కనబడుతుంది. అందుకనే యువతకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను, మీ కెరియర్స్ని పాడు చేసుకునే విధంగా, మీ తాలూకా భవిష్యత్తుని అంధకారంలో నెట్టేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫాలో అవ్వకండి. ఈరోజు మంచి నాయకుల్ని, మంచి పార్టీని ఎంచుకోండి అన్న ఆ సలహా మాత్రం యువకులకి ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తామంటున్నారు, ఫైనల్గా దీని మీద ఏమంటారు? చేయనివ్వండి. ఈరోజు వాళ్ళ లాంటి పార్టీ కాదు మాది. హౌస్ అరెస్టులు చేసే పార్టీ, భయపడే పార్టీ, లేకపోతే ఇంటికే పరిమితం చేసే పార్టీ కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్య విలువలంటే గౌరవం ఇచ్చే ప్రభుత్వం ఇది. అటువంటిది అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. అలాంటి స్వేచ్ఛలో ఏదైనా కూడా చేసుకోవచ్చు. కానీ
శవాలతో రాజకీయాలు చేయడం మొన్ననే మీరు చూశారు. పర్మిషన్లు ఇవ్వకపోయినా సరే ర్యాలీలు చేయించి అందులో ఎవరిని తొక్కించుకుంటూ వెళ్ళిపోయి తలకాయలు పగిలిపోయిన విధంగా ఉన్నా సరే వాళ్ళని పక్కన చావు కూడా లెక్క చేయకుండా పక్కన పడేసి అది పద్ధతి కాదు. అలా ఎవరైనా ప్రవర్తించినా, లా అండ్ ఆర్డర్తో ఎవరైనా చెలగాటమాడినా, ఆడపడుచుల తాలూకా భవిష్యత్తుతో కానీ వాళ్ళ తాలూకా జీవితాలతో ఎవరైనా చెలగాటమాడినా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ పాటించాల్సి వస్తుంది. అది మాత్రం ఈ ప్రభుత్వం కఠినంగా చేస్తుందని తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశ నిర్దేశం చేసినటువంటి కార్యక్రమం ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఎంతో విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద చూస్తున్నాం, చాలా విజయవంతంగా కొనసాగుతుంది. దానికి కారణం ఏంటంటే గత సంవత్సరం కాలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి విధానాలు కావచ్చు, అమలు చేసినటువంటి హామీలు కావచ్చు, ప్రజల పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ అభిమానం కావచ్చు, దానికి ప్రతిరూపంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా గ్రామాల్లో ముందుకు కొనసాగిస్తున్నారు. వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్స్ అన్ని హామీలు జరుగుతాయనేది వాళ్ళకి లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఈరోజు ఈ సంవత్సర కాలంలో అమలు చేశారు. అది పెన్షన్లు పెంచే విధానం కావచ్చు, 3,000 నుంచి 4,000 గత ప్రభుత్వం ఏదైతే 250 లెక్కన 5 సంవత్సరాలు తీసుకుందో అలా ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయలు కూడా చేసి పెంచడం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమం సంవత్సరం లోపే ఎంతమంది పిల్లలుంటే అది కూడా ఇచ్చిన హామీ ప్రకారం అందరి పిల్లలకి కూడా వేసాం. రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని మరి రైతు అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా 6,000 కేంద్ర ప్రభుత్వం అయితే మిగిలిన 14,000 రాష్ట్ర ప్రభుత్వం జోడించి అది కూడా 3 ఫేజుల్లో సంవత్సరంలో అది కూడా వేయబోతున్నాం. అలాగే ఆగస్టు 15 నుంచి మరి ఆడపడుచులకి ఉచిత బస్సు సౌకర్యం అది కూడా కల్పించబోతున్నాం. గ్యాస్ దిమ్మలు 3 ఉచితంగా అనేది సెప్టెంబర్ నెలలో ఈ శ్రీకాకుళం జిల్లా నుంచే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి ఎంతోమందికి దీపం మళ్ళీ ఆ దీపం పూర్తిగా వెలిగే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేశాం. డిఎస్సిని కూడా చెప్పిన విధానం ప్రకారం మొట్టమొదటి సంతకం పెట్టి డిఎస్సి ద్వారా సుమారు 16,000 ఉద్యోగాలు కూడా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా తీస్తున్నాం. కంపెనీలు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో తీసుకొని వస్తామని హామీ ఇచ్చి దాన్ని ఒక ప్రత్యేక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ హెడ్ చేస్తూ ఈరోజు లోకేష్ అన్న గారు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రం తీసుకొని రావడానికి ఈరోజు సఫలమయ్యారు. అలాగే మన విశాఖపట్నంలో టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, నిన్న కూడా బెంగళూరులో మనం చూసాం. పెద్ద పెద్ద కంపెనీలు 1000 ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలన్నీ కూడా విశాఖపట్నం నగరం అలాగే తీసుకొని వచ్చి డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. మేము కూడా సంవత్సరం అయినటువంటి తరుణాలు, ఎందుకంటే గెలిచినప్పటి నుంచి కూడా ఏవో పనులు చేయాలని ఆరాటంతో తాపత్రయంతో పనుల మీద దృష్టి పెడుతూ తిరుగుతూ ఉన్నాం. ఈరోజు మళ్ళీ గ్రామాలకి ఇంటికి ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఎంతో ఆనందంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరుగుతుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక స్వాతంత్రం వచ్చినట్టుగా గ్రామాల్లో ఉందనే ఆ భావన ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. దీనికి కారణం ఒక పక్కన మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి ప్రభుత్వంలో ముగ్గురు నాయకులు కూడా కలిసి ఒకే ఒక్క లక్ష్యంతో రాష్ట్రాన్ని మళ్ళీ డెవలప్ చేసుకోవాలి, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొని వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మౌలిక వసతులు అన్నీ కూడా మళ్ళీ మెరుగుపరచాలి, రోడ్డులు మళ్ళీ పునఃప్రారంభం అన్ని రోడ్లన్నీ కూడా చేస్తూ ఒక అమరావతి కానీ, పోలవరం కానీ, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ కేంద్రం తాలూకు ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయాలన్నాం. ఈ సంవత్సరంలోపే అన్నీ కూడా సెటిల్ చేశాం. సో ఈరోజు ఈ కార్యక్రమం అనేది మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళడం నాయకులుగా మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ప్రజలు కూడా వాళ్ళ ఆశీర్వాదం మళ్ళీ ఇస్తున్నారు. ఖచ్చితంగా రానున్న కాలంలో మిగిలిన హామీలన్నీ కూడా పూర్తి చేసుకోవడంతో పాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పంచాయతీలో ఉండే నాయకత్వం వరకు అందరం కూడా ఒకే లక్ష్యంతో ఒకే దిశలో అందరం కూడా ప్రయాణం చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఒక కేంద్ర మంత్రిగా మా శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఇక్కడ ఆంధ్రవలస నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ప్రభుత్వం కఠినంగా చేస్తుందని తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఏదైతే సుపరిపాలన తొలడుగు అనేటటువంటి దానిలో ప్రస్తుతం టీడీపీకి సంబంధించి ఇక్కడ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈయన, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోనరావు, వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం కార్యక్రమంలో హాజరవ్వడం జరిగింది. అయితే ఇంటింటికి కార్యక్రమంలో మాత్రం మంచి ఆదరణ లభిస్తుందని చెప్తున్నారు. అంతేకాదు వైసీపీ ఏదైతే కోతలు చేస్తుందో వాటన్నిటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. యువత ఫాలోయింగ్ ఎప్పటికీ కూడా టీడీపీకే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే వైసీపీని ఫాలో అవుతున్నటువంటి యువత ఉందో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎలాంటి దీన్ని ఫాలో అవుతున్నాం అనేటువంటి త్వరలోనే తెలుసుకుంటారని మాత్రం ప్రస్తుతానికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.